అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 654వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం విషయంపై చర్చించుకుందామండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ప్రతి ఒక్కరూ ధార్మికము అంటే కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము అన్న సంగతి తెలుసుకోండి. ఆధ్యాత్మికం అంటే సృష్టి చక్రం అంటారు, కాలచక్రం అంటారు, సత్యత్రేత ద్వాపర కలియుగాలతో కూడుకున్నటువంటి కల్పము అంటారు. అర్థమైంది? ఈ కల్పం మొత్తం మన జీవితాన్ని ప్రభావితం చేసుకోవాలి అంటే మనము ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకోవాలండి. ఆధ్యాత్మికత అంటే 4 విషయాల పట్ల మనకు అవగాహన ఉండాలి. నేనెవరిని, నా తండ్రి అంటే భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు, ఆ నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, వారు ఎవరు, వారి యొక్క సంపూర్ణమైన పరిచయము. అదేవిధంగా సృష్టి చక్రములో భగవంతుడు ఏ సమయంలో ఈ సృష్టిలోకి అవతరిస్తారో, అదేవిధంగా విశ్వాత్మలందరూ కూడా సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఎలాగ భ్రమణం చేస్తారు అనేది. తర్వాత 4వ విషయము కర్మ సిద్ధాంతం అండి. సో ఇప్పుడు ముఖ్యంగా మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మనం మామూలుగా ఏమంటాం, ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం, లేటెస్ట్గా ఒక 1 or 2 years నుంచి ఎక్కువగా సనాతనం అన్న పదం వినబడుతోంది. అదేవిధంగా హిందుత్వం అంటున్నారు, హిందూ ధర్మం అంటున్నారు, సనాతన ధర్మం అంటారు. దీని మీద కొంచెం స్పష్టత తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇందులో ధార్మిక జగత్తులో కేవలం మనం చెప్పుకోవడం తప్ప దాని అర్థంలోకి వెళ్ళమండి. సనాతన ధర్మం అంటే ఏమిటి, అది ఏ విధంగా ఆ ధర్మంలోకి రావాలి, ఎటువంటి సంస్కారాలు ఉన్నట్లయితే ఆ ధర్మంలోకి వెళతామో, ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళరు, ఇప్పుడున్నటువంటి 850 కోట్ల మందిలో ఎంతమంది వెళతారో, ఈ విషయాల యొక్క చర్చ మనకి ఎక్కడా కూడా జరగదు. కేవలం మేము సనాతన ధర్మముని మేము సమర్థిస్తున్నాం, లేకపోతే మేము సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళము అంటారు. మళ్ళీ హిందూ ధర్మం అని కూడా అంటారు. అర్థమైంది? ఇక్కడ భగవంతుడు మనకు స్పష్టత ఏమిస్తున్నాడంటే, సనాతన ధర్మము అంటే సత్యత్రేత ద్వాపర కలియుగాలు. గుర్తుపెట్టుకోండి, సత్యత్రేత ద్వాపర కలియుగాలు. ఈ యొక్క 4 యుగాలలో కూడుకున్నటువంటి దాంట్లో సత్యత్రేతాయుగాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అరకల్పము, అక్కడ సనాతన ధర్మం ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఏన్షియంట్ రిలీజియన్ అన్నమాట. అక్కడ ఒకటే ధర్మం ఉంటుంది, వేరే వేరే ధర్మాలన్నీ ద్వాపర యుగం నుంచి వచ్చాయి. అర్థమైందండి? దీనిని ఏమంటున్నారు? స్వర్గము అని అంటున్నారు, బ్రహ్మ పగలు అని అంటాడు. అర్థమైందండి? ఇది ఎవరు స్థాపన చేస్తున్నారు, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు సనాతన ధర్మం, నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని అనుకున్నంత మాత్రాన మీరు సనాతన ధర్మంలోకి వస్తారా? ఇది కొంచెం బుద్ధినేత్రం తెరుచుకొని ఆలోచించాలి. అర్థమైందండి? సనాతన ధర్మాన్ని భగవంతుడు స్థాపన చేస్తున్నాడు అంటే మన తండ్రి స్థాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు స్థాపన చేస్తున్నాడు? తండ్రి స్థాపన చేస్తున్నాడు. తండ్రి ఎవరి కొరకు స్థాపన చేస్తున్నాడు? బిడ్డల కోసం స్థాపన చేస్తున్నాడు. ఏ బిడ్డలైతే తండ్రిని గుర్తిస్తారో ఆ తండ్రి బిడ్డలకు వారసత్వ రూపంలో ఈ సనాతన ధర్మాన్ని కేటాయిస్తున్నారండి. సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు. ఈ సనాతన ధర్మాన్ని స్థాపన చేసేది అంటే సత్యత్రేతాయుగాలు అనేటువంటి స్వర్గాన్ని స్థాపన చేసేది ఒక్క భగవంతుడు మాత్రమే. అర్థమైందండి? భగవంతుని గుర్తించకుండా మనము సనాతన ధర్మంలోకి వెళ్ళము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. భగవంతుడు కూడా ఏదో మీరు మొక్కుబడిగా కొన్ని పూజలు చేయండి, నేను మీకు సనాతన ధర్మంలో పంపిస్తాను అనడం లేదు. ఆయన ఒక ఖచ్చితమైన విశ్వాత్మలందరికీ అప్లై అయ్యేటువంటి ఒక ఫార్ములాని, ఒక నియమ నిబంధన పెట్టాడు. ఏమన్నారు? స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మక స్మృతిలో ఆ విధంగా ఇప్పటి వరకు చేసినటువంటి జన్మలుగా మనం చేస్తున్నటువంటి కర్మల పర్యవసానంగా ఫలితముగా మన ఆత్మలో పేరుకుపోయినటువంటి ఏమంటారు, తమో ప్రధాన సంస్కారాలని ఎవరైతే ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభూతి చేసుకుని పరమాత్మక స్మృతి చేస్తారో వారు మాత్రమే సనాతన ధర్మములో సాత్విక సంస్కారాలు ఉంటాయి. కాబట్టి సాత్విక సంస్కారాలు ఉన్న వాళ్ళ కొరకే మాత్రమే అది రిజర్వ్ చేయబడినటువంటి ఆ 2 యుగాలు. కాబట్టి అక్కడికి వాళ్ళు మాత్రమే వస్తారు. ఇది ఈ ఫార్ములా అందరికీ వర్తిస్తుందండి.
అర్థమైంది. భగవంతుడు పలానా వాళ్ళు మీరు అక్కడికి రావాలి, పలానా వాళ్ళు రావద్దు, నేను నిషేధిస్తున్నానని చెప్పడం లేదు ఆయన. అందుకని మనం ఏం చేయాలి? సనాతన ధర్మం అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ. మీరు అందులోకి రావాలంటే మీ సంస్కారాలని రాజయోగ ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మక స్మృతిలో పరివర్తన చేసుకోవాలి. వేరే షార్ట్ కట్స్, ఇతర మార్గాలు ఏవి కూడా లేవు. ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం సత్యత్రేతాయుగాల్లో ఉంటే అక్కడ సత్యయుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు, ఇప్పుడు పరివర్తనాయుగంలో 1 జన్మ కలిపితే 21 జన్మలు. ఈ 21 జన్మలు దాటిన తర్వాత ఏమవుతుంది? ఇన్ని వస్త్రాలు మార్చుకున్న తర్వాత ద్వాపర యుగం అంటే అరకల్పము 2500 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ యుగములో ఒక 8 కళలు కోల్పోతాం. 16 కళలల్లా 14 కళలు త్రేతాయుగంలోను, తర్వాత 8 కళలు ద్వాపర యుగంలో ఉంటాయి. సో ఈ కళలు మనం కోల్పోతున్నాం. కోల్పోయినప్పుడు ఏమవుతుంది? దేహభ్రాంతి ఎంటర్ అయింది. నేను దేహం అనగానే విషయ వికారాలు ఎంటర్ అవుతాయి, పంచవికారాలు ఎంటర్ అవుతున్నాయి. ఇంద్రియ సుఖం కోసం అక్కడ కొంచెం టేస్ట్ అనేది ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. సో అక్కడ నుండి దేవీ దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళే త్రిగుణాలలోకి వస్తారు. కాబట్టి సాత్వికంగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళేమో అక్కడ దేవీ దేవతలు అన్నారు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళుగా అన్నారు. సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఈ విధంగా సంస్కారాలు మళ్ళీ రజోకి వచ్చేస్తాయి. సాత్వికం నుండి రజోకి వచ్చినప్పుడు, రజో అంటే ద్వాపర యుగము, అక్కడ వాళ్ళు ఎలాగ మన సనాతనం ఎలాగంటారు చెప్పండి? ఎప్పుడైతే విషయ వికారాల వలయంలో వాళ్ళు కూడా చిక్కుకోవడం మొదలుపెట్టారో, రావణ రాజ్యం ప్రారంభమైందో, అప్పుడు ఏమైపోయిందండి? ఆటోమేటిక్గా అక్కడ మనం సనాతన ధర్మీయులం అనుకోకుండా హిందూ ధర్మము అన్నటువంటిది అక్కడ ద్వాపర యుగం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఆ సత్యత్రేతాయుగాల్లో ఉన్నటువంటి 33 కోట్ల మందే ఇక్కడ ద్వాపర యుగం నుంచి ప్రయాణం చేస్తారు. కొత్తగా రజో ఉన్నటువంటి సంస్కారాలు ఉన్నటువంటి మళ్ళీ కొత్తగా జాయిన్ అవుతారు. అక్కడ నుండి మనుషులు వారి యొక్క ధర్మాన్ని హిందూ ధర్మముగా వాళ్ళు ఆ విధంగా పరిగణిస్తారు. అర్థమైందండి? సో సనాతన ధర్మం అంటే సత్యత్రేతాయుగాలు, ద్వాపర యుగం నుండి హిందూ ధర్మముగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ కల్తీ జరిగిపోయింది. హిందూ ధర్మం వచ్చేటప్పటికి ఏమైపోయింది? మనిషిలో విషయ వికారాలు చోటు చేరుకున్నాయి, దేహాభిమానంలోకి వచ్చేసారు. కాబట్టి అటువంటి వాళ్ళని హిందూ ధర్మానికి చెందినటువంటి వాళ్ళుగా పరిగణించడం జరుగుతుంది. వాళ్ళని సనాతనీయులు అనరు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో సనాతనం ఎలా అనుకుంటారు? ద్వాపర యుగం, సత్యత్రేతాయుగాలు మాత్రమే, తర్వాత ద్వాపర యుగంలో కూడా లేదు. ద్వాపర యుగంలో లేనప్పుడు, కలియుగంలో లేనప్పుడు, కలియుగం యొక్క అంతిమ సమయంలో మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళము అంటే ఎలా కుదురుతుందండి? దానికోసం మనం సంస్కార పరివర్తన చేసుకోవాలి. ఇది ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి. ముఖ్యమైనటువంటి భేదము ఇది. ధార్మిక జగత్తులో ఇటువంటి చర్చ మీకు ఎక్కడా లభించదు. ఇప్పుడు మనము ఈ సనాతన ధర్మాన్ని ఎవరు స్థాపన చేస్తారంటే భగవంతుడు స్థాపన చేస్తారు అన్నాం కదా. దాని కొరకు మీకు 2 శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నానండి. ముందుగా 14వ అధ్యాయంలోని 27వ శ్లోకము జాగ్రత్తగా వినండి. 14వ అధ్యాయంలోని గుణత్రయ విభాగ యోగంలో 27వ శ్లోకము. అందులో చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఏమన్నాడు అక్కడ? బ్రాహ్మణో ఈ ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ అన్నాడు. ఇది చాలా మీరు దగ్గర నోట్ చేసుకొని మీరు చదువుకోండి. మనం సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాము. అమృతమయమైన అంటే ఏంటి? ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆత్మిక స్థితిలో ఆత్మిక స్థితిని అనుభవం చేసేటువంటి విధానం అనమాట. సత్యత్రేతాయుగాల్లో అమృతమైన అవ్యయమైన బ్రహ్మానికి, అంటే అవినాశి బ్రహ్మానికి, అంటే అక్కడ అవినాశి ఆత్మలు, పరమాత్మ కూడా అవినాశి. అర్థమైందండి? ఈ అవ్యయమైన బ్రహ్మానికి, శాశ్వత ధర్మానికి, శాశ్వతస్య చ ధర్మస్య చ అన్నాడు. చూసారా? శాశ్వతస్య చ ధర్మస్య, శాశ్వతమైన ధర్మము అంటే అరకల్పం, మనకి చక్కగా అరకల్పము 20 జన్మలు అక్కడ సనాతన ధర్మంలో ఉంటాం. అందుకనే అక్కడ శాశ్వతస్య చ ధర్మస్య అన్నాడు. ధర్మం అంటే ధర్మ మార్గము. ధర్మం అంటే ఏంటి? స్వధర్మంలో ఉంటారు, ఆత్మధర్మంలో ఉంటారు. పరధర్మం అంటే దేహధర్మంలో ఉండటం అనమాట. అక్కడ పరధర్మంలో ఉండరు. శాశ్వతస్య చ ధర్మస్య సుఖశ్చైకాంతికస్య చ, అక్కడ అఖండమైనటువంటి సుఖం అంట. అక్కడ దుఃఖం అనేది ఉండదండి. అర్థమైందండి? సో అమృతమైన అవ్యయమైన బ్రహ్మానికి, శాశ్వత ధర్మానికి మరియు పరమ సుఖానికి నేనే ఆధారము అన్నాడు. చూసారా? బ్రాహ్మణో హి ప్రతిష్ట అహం అన్నాడు. నేనే అటువంటి దాన్ని స్థాపన చేయడానికి నేనే ఆధారము అన్నాడు.
దీని కొంచెం ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఇది అత్యంత ప్రత్యక్షమైన శ్లోకం అన్నమాట. సనాతన ధర్మాన్ని భగవంతుడు ఒక్కడే స్థాపన చేస్తున్నాడు. ఇక్కడ శాశ్వతస్య ధర్మస్య ప్రతిష్ఠాహం అన్నాడు. శాశ్వతస్య ధర్మస్య ప్రతిష్ఠాహం అన్నాడు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? సనాతన ధర్మానికి మూలాధారము నేనే, పరమాత్మనైన నేనే, ఈశ్వరుడినైన నేనొక్కడినే. ఇది 14-27లో చాలా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడం జరిగింది. 7వ అధ్యాయంలో 10వ శ్లోకం చూడండి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అన్నాడు. అర్థమైంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఓ అర్జున, సమస్త భూతాలకు శాశ్వతమైనటువంటి బీజము నేనే అని తెలుసుకో. సమస్త జీవులకు బీజం పరమాత్మ అయినప్పుడు, సమస్త జీవులకు బీజం పరమాత్మ అయినప్పుడు జీవుల ఉద్ధరణ కోసము ఏర్పడిన సనాతన ధర్మానికి కూడా మూల బీజము పరమాత్మయే. అర్థమైందండి. ఎందుకంటే సమస్త భూతాలకి బీజం మాం సర్వభూతానం అన్నాడు. సర్వ అంటే మనం ఏమనుకున్నాము? 850 కోట్ల మనుషులు ఈ భూమండలంపై వర్తమానంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి వాళ్ళను ఉద్ధరించడానికి భగవంతుడు సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తున్నాడు. ఇప్పుడు మనం 1867 చర్చించుకుంటున్నామండి. ఇందులో ముఖ్యమైన విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శ్లోకం కొద్దిగా నెగిటివ్ కనోటేషన్లో ఉందండి. భగవంతుడు అందరి వాడు కాదా? ఎందుకు 4 వర్గాల వాళ్ళకి చెప్పొద్దంటున్నాడు? ఏం వాళ్ళు ఆయన సంతానము కాదా? ఇవన్నీ ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి కదా. అందుకని మనం ఈ శ్లోకాన్ని మనం ఏం చేస్తాం? తప్పుగా అర్థం చేసుకోకూడదు అంటున్నాడు. ఎవరిని తక్కువ చేసి చూడమని చెప్పడం లేదు, గుర్తుపెట్టుకోండి. కులము, మతము, జాతి భేదాల ఆధారంగా జ్ఞానాన్ని దాచమని, పలానా కులం వాడికి, పలానా మతం వాడికి, పలానా ఆ జాతి వాడికి మీరు జ్ఞానం చెప్పకండి, పలానా వర్గం వాళ్ళకి మాత్రమే చెప్పండి అని చెప్పడం లేదండి. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక మనస్తత్వ సూత్రము అంటున్నాడు. అంటే మానసిక స్థితి హయ్యెస్ట్ లెవెల్లో ఉందనుకోండి, సాత్విక ప్రధానంగా ఉందనుకోండి, వాడు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. దానివల్ల ఉపయోగం ఉంటుంది. వారి యొక్క అటువంటి వ్యక్తుల సహాయంతో భగవంతుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సులభంగా చేసుకోగలుగుతాడు. అర్థమైందండి. అందుకనే మనం పాత్రని బట్టి భోజనం వడ్డించాలి అని అంటున్నారు. అంటే ఇప్పుడు ముసలివాడికి, పడుచువాడికి ఒకే రకమైన భోజనం వడ్డిస్తారా? బిర్యానీలు అవన్నీ పెట్టేస్తారా? ఇప్పుడు మామూలు కుర్రవాడికి వడ్డించారనుకోండి, 2-3 సార్లు వడ్డించుకుంటాడు, శుభ్రంగా తింటాడు. పాత్రని బట్టి భోజనం వడ్డించాలి. ఎవరు ఎంత తినగలరో అంతే ఇవ్వాలి. అందుకనే భూమి పదునును బట్టి విత్తనం వేయాలి. చూసారా? ఇది వివేకం చెప్పిస్తాం మనకి. వివేకం, బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే అందరికి ఒకే రకమైన ఐస్ క్రీమ్లు ఇస్తారా? అందరికీ ఫుల్గా వడ్డించేస్తారా? వడ్డించేసి సగం పారేస్తారు అందరూ కూడా. పాత్రని బట్టి మనము చేసుకోవాలి. అందుకనే ఈ 4 రకాల వాళ్ళు ఇష్టపడటం లేదు, భగవంతుని యొక్క మార్గంలో నడవటానికి ఇష్టపడటం లేదు. ఇదం తేనా తపస్కాయ, సో ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఇష్టం లేదు. నా భక్తాయ, నా భక్తుడిగా అంటే నన్ను గుర్తించి నా భక్తుడిగా పరివర్తన చెంది నా సత్యమైన వారసత్వాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అదే నచా శుశ్రూషవే, అశుశ్రూష. అర్థమైంది. నా సేవ చేయడానికి ఇష్టపడటం లేదు, నా మాటలు వినడానికి ఇష్టపడటం లేదు. అర్థమైందండి. నచమాయో అభ్యసూయతి. ఇంకోటి ఏంటంటే 4వ గ్రూప్, ఇది ఇంకా గంభీరం అండి. వాళ్ళు రిజెక్ట్ చేయడం కూడా కాదు, వాళ్ళు తిడుతున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. అర్థమైందండి. అటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్తారు? దోష దృష్టితో చూసే వాళ్ళకి ఎందుకు చెప్తారు అంటున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు మన భక్తి యోగంలో ఉన్నటువంటి 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం అండి. 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు మనము చర్చించుకున్నామండి. ఎటువంటి లక్షణాలు ఉంటే మీరు భగవంతుడు నిర్వచించినటువంటి భక్తులు. అర్థమైందండి. భగవంతుడు కూడా నిర్వచనం ఇచ్చాడనమాట. ఆ నిర్వచించినటువంటి భక్తులు ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది మనము 12:13 నుండి 12:17 వరకు చర్చించుకున్నాము. ఇప్పుడు 12:18 నుండి మనం చర్చించుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. ఇవి చాలా ఎందుకు స్పష్టంగా ఇంత క్షుణ్ణంగా అర్థం చేయించడం జరుగుతుందేమో అంటే ఇది తెలుసుకోవాలి, చాలా ముఖ్యం అన్నమాట. నేను అందులోకి రావాలి, పరమాత్మ భక్తుడిగా మారాలి అనేటువంటి ఒక జిజ్ఞాసత్వం మీలో కలగాలి, ఒక నిశ్చయం అనేది మీలో కలగాలి. బుద్ధినేత్రాన్ని తెలుసుకోమంటున్నాడు. కొద్దిమంది మాత్రమే వస్తానంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకో లక్షణం చూడండి. సమః శత్రౌచ మిత్రేచ అంటే ఏమంటున్నాడు? శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావంతో మెలుగువాడరు.
అంటే మీరు అర్థం చేసుకోండి ఎలాగ అవుతుందంటే, ఆత్మ అనుకుంటే శత్రువు లేదు, మిత్రుడు లేడు, వాడి సంస్కారాల అనుసారంగా వాడు బిహేవ్ చేస్తున్నాడు శత్రుత్వంగా. నా సంస్కారాలు, నేను హీరో పాత్రధారిని, అందరినీ క్షమించే గుణం నాలో ఉంది, నేను అటువంటి శత్రువుని కూడా మిత్రుడుగా చేసుకుంటాను. అటువంటి భక్తుడు భగవంతుడికి చాలా క్లోజ్ అంటున్నాడు. అర్థమైందండి. తథా మానాపమానయో అన్నాడు. తర్వాత ఏమన్నాడు, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ అన్నాడు. అంటే ఇక్కడ ద్వంద్వాలు చెప్తున్నాడు. మానం అంటే గౌరవము, అవమానం అంటే అవమానించటం, శీతంలో ఉష్ణం అనేది అక్కడ ద్వంద్వాలకు ప్రతీకగా వేశాడు. చలికాలము, ఎండాకాలము, ఉష్ణం అంటే వేడి, శీతలం అంటే చలి, చల్లదనము, మళ్ళీ సుఖ దుఃఖము అన్నాడు. ఇవన్నీ ఏంటి, ద్వంద్వాలలో ఉన్నాడు అంటే వాడు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడు. అంటే ఏంటి, నచ్చిన పని అవుతే సుఖం వస్తే ఎంజాయ్ చేస్తున్నాడు, దుఃఖం వస్తే బాగా కృంగిపోతున్నాడు. ఈ లోపల డయాబెటిక్, షుగర్ ఇలాంటివి వచ్చేస్తాయి, బీపీలు, షుగర్లు వచ్చేస్తాయి. అర్థమైందండి. అందువల్ల ఏమిటంటే ద్వంద్వాలకు అతీతంగా చేస్తున్నాడు భగవంతుడు. అన్ని కోణాలలో మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. ఆత్మ ఆత్మ కూడా సాత్వికంగా తయారవ్వాలి, శరీరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి దాని తపన భగవంతుడు. దాని సమహ. తర్వాత ఏమన్నాడు, సంఘ వివర్జిత అన్నాడు. సంఘ వివర్జిత అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, ప్రాపంచిక వ్యవహారాలలో పూర్తిగా మునిగిపోవటము. వ్యవహారాలంటే అందులో ప్రాపంచిక మనుషులతో మనం మాట్లాడడం కానివ్వండి, కనెక్టింగ్ కానివ్వండి, అదేవిధంగా వస్తు వైభవాల్లో మునిగిపోవడం కానీ, ఈ కీర్తి ప్రతిష్టలు కోరుకుని అందులో మునిగిపోవడం, ఇవన్నీ కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. కాబట్టి సంఘ వివర్జిత అన్నాడు. శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావంతో మెలుగువాడు, మానవమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ప్రాపంచిక వ్యవహారాలలో అనాసక్తి వైఖరి ప్రదర్శించేటువంటి వాడును. అర్థమైందండి. తర్వాత ఏమన్నాడండి, తర్వాత శ్లోకంలో వస్తుంది. అక్కడికి 12:18 అయిపోయింది. 12:19 ఏం చెప్తోంది, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. అద్భుతంగా చెప్పండి. ఇక్కడ మళ్ళీ ద్వంద్వాలు, తుల్య నిందా స్తుతి. తుల్య అంటే బ్యాలెన్స్, అందుకనే తులాభారం అంటారు సార్. ఆ వెయింగ్ మిషన్ని తులాభారం అంటారు. కూరగాయలు అమ్ముకుంటే వాడు చూస్తాడు కదా తూకము. అందుకని తులా అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయరా నాయనా. నిందా స్తుతి. ప్రపంచంలో ఇప్పుడు కలియుగంలో నిన్ను నిందించే వాళ్ళు అనేక మంది ఉంటారు, అనేక రకాలుగా నిందిస్తారు. అయినా అదేవిధంగా కొద్దిమంది నిన్ను స్తుతి కూడా చేస్తారు, వీడు మంచివాడండి అని కూడా చెప్తారు. అందువల్ల దాంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయి. ఇక్కడ పొంగిపోవడం లేదు, అక్కడ కృంగిపోవటం కూడా లేదు. అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు, సంతుష్టో ఏనకేన చిత్. తుల్య నిందా స్తుతి మౌని అన్నాడు. ఈ మౌని అనేది చాలా ముఖ్యమైన లక్షణం అండి. మౌనం అంటే ఏంటి, సైలెన్స్లో ఉండటం. అంటే నిత్యము ఆత్మ యొక్క అభ్యాసము చేయటం. అభ్యాస యోగయుక్తేన అభ్యాసము. అర్థమైందండి. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలమంటాడు. అభ్యాసము. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి అంటాడు చూసారా. అభ్యాస వైరాగ్యాల ద్వారా ఇక్కడ ఏంటి, అభ్యాసం చేయడం అంటే ఏంటి, ఆత్మ ఒరిజినల్గా తన భాష సౌండ్ కాదండి, శరీరం యొక్క భాష. ఆత్మ శరీరాన్ని వాడుకుంటే సౌండ్ వస్తుంది. ఒరిజినల్ ఆత్మిక స్థితిలో ఉండండి, అభ్యాసం చేయండి, సైలెన్స్లో పెడతారు. స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్, యాబ్సెన్స్ ఆఫ్ సౌండ్ కాదంటాడు. అర్థమైందండి. అప్పుడు ఏమవుతుందంటే డివైనిటీ వస్తుంది, మనలో ఒక దైవత్వం వస్తుంది, దైవీ సంస్కారాలు ఏర్పడతాయి, పాత సంస్కారాలు, చెడు సంస్కారాలు పోతాయి. అర్థమైందండి. అందుకనే మౌని అన్నాడు. సంతుష్టో ఏనకేన చిత్ అంటే ఏంటి, దొరికిన దానితో సంతుష్టంగా ఉండేవాడు. మీరు ఎంత ఎగిరి గంతులేసినా 100 కోట్లు మీకు రావండి. అలాంటప్పుడు 100 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలని ఊరికనే ఆహారం, నిద్ర అన్ని విడిచిపెట్టుకొని ఊరికే పరిగెత్తడం, వాడి వెనకాల వీడి వెనకాల, ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్టు, ఆ వ్యవహారం, ఫోన్లు గీన్లు, సమయానికి తిండి లేక, సమయానికి సమయం పడుకునేంత సమయం తీసుకోక, అనారోగ్యం పాలైపోయి బీపీ, షుగర్లు, క్యాన్సర్లు, అల్సర్లు వచ్చి చచ్చిపోతే ఏం లాభం? అందుకని నాయన, నీ సంస్కారాలు, నీ కర్మల అనుసారంగా నీకు ఇంతే ప్రాప్తిస్తుంది. అలాగని చెప్పి నువ్వు కృషి చేయకుండా ఉండి పడుకొని వచ్చింది వస్తుందని కాదండి. నీకు ఎంతవరకు అయితే నీ యొక్క శక్తులు ఉన్నాయి, నీ క్వాలిఫికేషన్ ఉంది, అర్థమైందండి, నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు, స్కిల్స్ ఉన్నాయి, అంతవరకు నువ్వు సంపాదించుకో. అంతేగాని ఇంకా అధికంగా 10 రెట్లు ఎక్కువ కావాలి, నేను కష్టపడను అనే విధంగా వెళ్ళకు అంటున్నాడు. సంతుష్టత అంటే అదే అనమాట. అక్కడ సంతుష్టో ఏనకేన చిత్. అనికేత అంటే ఏంటి, అనికేత అంటే ఏంటండి, ఇక నివాస స్థానముల యందు మోజు.
అదనమాట. నివాస స్థానం అంటే భౌతికంగా కొన్ని అమర్చుకోవాలనుకుంటాం. ఇల్లు అనుకుంటాం, కారు అనుకుంటాం, లేకుండా ఒక ఫ్యాక్టరీ కట్టుకోవాలనుకుంటాం, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనుకుంటాం. అర్థమైంది. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నిటి ఇక్కడ ఏమన్నాడు, గృహం అన్నాడు. గృహం కూడా ముఖ్యంగా టైం చాలా తినేస్తోంది మనకి. ఎందుకంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం నడుస్తోంది, కాలచక్రం యొక్క లాస్ట్ జన్మలో ఉన్నాము. ఇప్పుడు మీరు ఎంతో సమయాన్ని ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అంటే దాని మీద 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడి దాని మీదనే మనసు బుద్ధి పెట్టుకోవాలి. అర్థమైంది. ఇక భగవంతుడి మీద ఎక్కడ లగ్నం చేయగలుగుతాము? అందుకని అనికేత తర్వాత ఏమన్నాడు, స్థిరమతి అన్నాడు. నీ మతి స్థిరంగా అంటే స్థిత ప్రజ్ఞత. నీ యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉండాలి. మతి అంటే బుద్ధి. నీ బుద్ధి స్థిరంగా ఉండాలి. అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టము. భక్తిమాన్ మే ప్రియో నరహ. నరహ అంటే నరుడు, భక్తుడు. మే అంటే నా యొక్క ప్రియుడు అవుతాడు అంటున్నాడు. అర్థమైందండి. నిందాస్తుతులను సమానముగా భావించేవాడు, మననశీలుడు అంటే మౌని, శరీర నిర్వహణకై లభించిన దానితోని తృప్తి చెందేవాడు, నివాస స్థానముల యందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడు అంటే స్థిరబుద్ధి గలవాడు అయిన భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఇప్పుడు 12:20 ఉపసంహారం అంటాడు. అంటే కంక్లూడింగ్, సమ్మరైజ్ చేస్తున్నాడు అనమాట. ఒక్కసారి దాన్ని కూడా వినండి. ఏతు ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే. ఏతు ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియ. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇక్కడ ధర్మ్యామృతం అన్న పదం చాలా కీలకం అండి. అర్థమైందండి. ధర్మ్యామృతం అంటే ఏంటి? ఈ 12వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చెప్పింది మీకు ధర్మసూత్రాలు చెప్పండి. నాయన ఇటువంటి గుణాలు నీలో ఉంటే నీవు నాకు చాలా దగ్గర అవుతావు. నాకు దగ్గర అవ్వాలని నీకు లేదా? అర్థమైంది. నాకు ప్రియమైన భక్తుడిగా మారాలని మీకు అనుకోవటం లేదా? అలాంటప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను కదా, మీకు ఎటువంటి సంశయం లేకుండా ఈ గుణాలు తెచ్చుకోండి అని చెప్తున్నాను కదా. ఇది ధర్మ మార్గంలో నడిపించే అమృతం అన్నమాట. జ్ఞానం అనేది పరమ అమృతం అన్నమాట. అక్కడ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటారు సరే. ఆధ్యాత్మిక జ్ఞానంలో వెడితే కానీ ఇటువంటి గుణాలు భక్తులకి రావు. అర్థమైందండి. అంటే ఇప్పటి వరకు చెప్పబడిన ఈ ధర్మ్యామృతాన్ని అంటే ధర్మయుక్తమైన ధర్మ మార్గంలో తీసుకుని వెళ్ళేటువంటి అమృత తుల్యమైనటువంటి జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాయందు పరమ శ్రద్ధ కలిగి నన్నే పరమ గతిగా నమ్మి ఎవరైతే అనుష్ఠిస్తారో అంటే భజిస్తారో, పూజిస్తారో, ప్రేమిస్తారో అటువంటి భక్తులు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారు. ఏతు ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమా. అర్థమైందండి. భక్తాస్తే అతీవ మే ప్రియాడు. అతీ ప్రియులంట. అర్థమైందండి. భగవంతుడు చెప్తున్నాడు మనం ఆ యొక్క భగవంతుడి ప్రియముగా అవ్వాలా అవ్వకూడదా ఎవరికి వాళ్ళకి వదిలేస్తున్నాడు. భగవంతుడు జ్ఞానం మాత్రమే ఇస్తున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు 1867తో ఇది ఏ విధంగా సంధానం అవుతుందో ఒక్కసారి చూద్దామండి. ఆధ్యాత్మిక సంబంధాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ శ్లోకములో భగవంతుడు నా భక్తాయ కదాచన అన్నాడు. నా భక్తాయ అంటే నా అభక్తాయ. అర్థమైందండి. ఆ విధంగా భక్తుడు కాని వాడికి చెప్పకూడదు అంటున్నాడు. భక్తి లేని వాడికి ఎన్నడూను గీతను బోధించవద్దు. ఎందుకు ఈ కఠినమైన నియమం పెట్టాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. భగవంతుడు ఎందుకు ఈ కఠినమైన నిర్ణయం పెట్టాడు? అభక్తుడు అంటే ఎవరు? అభక్తుడు అంటే ఈ పదం యొక్క వాస్తవిక అర్థం బోధపడాలంటే వర్తమాన ధార్మిక జగత్తులో భక్తులని ఎవరిని అంటున్నారు? కంపారిజన్ అన్నమాట. భగవంతుడేమో ఇన్ని గుణాలు పెట్టాడు. అర్థమైందండి. ఇవన్నీ గుణాలు నీలో ఉన్నట్లయితే నీవు నా భక్తుడివి, లేకపోతే నీవు అభక్తుడివి అంటున్నాడు. అసలు భక్తుడు అంటే వర్తమాన సమాజంలో ధార్మిక జగత్తులో ఏమనుకుంటున్నాం ఒక్కసారి గమనించండి. భక్తులను ఎవరిని అంటారన్న ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఇప్పటికి అనేక మార్లు చర్చించుకున్నట్లు పూజలు వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉన్నటువంటి భక్తుల యొక్క లక్షణాలు. పూజలు అంటే దైహిక భ్రాంతులు 100% నేను దేహం అనుకొని ఎక్కడ ఆత్మ జ్ఞానం అనేది లేకుండా, పరమాత్మ యొక్క స్పష్టమైన పరిచయం లేకుండా. అర్థమైందండి. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ, తీర్థయాత్రలు, ఇంకేమంటారు, సామూహిక భజన కీర్తనలలో పాల్గొనడము, ధార్మిక జగత్తులో పేరు ప్రతిష్టలు పొందిన విశిష్ట వ్యక్తుల యొక్క పారాయణం, ధార్మిక ప్రవచనాలను శ్రద్ధాభక్తులతో వినడము,
తీర్థయాత్రలు, దాన పుణ్యాలు మొదలగు చేయడం, ఇవన్నీ చేయటము. ఈ విధముగా చేసేవారిని సమాజము, వర్తమాన సమాజంలో భక్తులు వీరు భక్తులు అని ముద్ర వేసిందండి. భగవంతుడు చెప్పినటువంటి నిర్వచనము ఇది దగ్గర పెట్టుకొని కంపేర్ చేసుకోండి మీరు. అప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. కానీ గీత ఏం చెప్తుంది? ఏ మనిషిలోనైతే 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఇందులో వివరించినటువంటి సద్గుణాలు ఎవరిలో అయితే లేవో వారిని అభక్తుడు అని భగవంతుడు చెప్పడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. ఎవరైతే ఇతరులను ద్వేషిస్తూ, జాగ్రత్తగా కొన్ని ముఖ్యంగా 4 పాయింట్లు తీసుకుంటే అందులో ఎసెన్స్ ఏంటి? 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఉన్న ఎసెన్స్ ఏమిటి? ఎవరైతే ఇతరులను ద్వేషిస్తూ, అహంకారంతో ఉంటూ, చిన్న కష్టానికే కృంగిపోతూ, ఇతరులను భయపెడుతూ, ఇతరులకు కీడు తలపెడుతూ, నిందాస్తుతులకు చెలించిపోతూ ఉంటారో వారంతా గీత దృష్టిలో భగవంతుడు నిర్వచించిన భక్తి మార్గానికి దూరముగా ఉన్నట్లే. అంటే భగవంతుడి నిర్వచనంలో ఫిట్ కావటం లేదు. భగవంతుడి దృష్టిలో వీళ్ళందరూ కూడా ఇటువంటి గుణాలన్నీ విడిచిపెట్టకపోతే అభక్తుల కిందనే వస్తారు అంటున్నాడు. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞాన గ్రహణ సామర్థ్యం ఉండాలండి భక్తుడికి. భక్తుడి యొక్క లక్షణాలు, భగవంతుడు నిర్వచించిన లక్షణాలు మనం తెచ్చుకోవాలి అంటే మనకి జ్ఞానాన్ని గ్రహించే శక్తి తెచ్చుకోవాలంటే బుద్ధి నేత్రాన్ని తెరవాలండి. జ్ఞాన గ్రహణ సామర్థ్యము అంటే రిసెప్టివిటీ అంటాడు ఇంగ్లీష్లో. అది కొంతమంది ఈజీగా అర్థమవుతాయండి, కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. రాతి బుద్ధి అంటారు చూసారా, మూర్ఖ బుద్ధి, మూఢత్వం. అది ఎంతవరకు దైహిక భ్రాంతిలో నేను దేయం అని పూర్తిగా కూరుకుపోయి ఉంటాను చూసారా, జన్మలుగా మనం ఆ విధంగా. అది అంత సులభంగా బుద్ధి నేత్రం తెరుచుకోలేమండి. అర్థమై అందుకనే మనం ఆలోచన విధానం అంతా కూడా వీళ్ళు చెప్పేది తప్పు, వీళ్ళ మాట వినకూడదు, భగవంతుడు ఆ విధంగా చెప్పలేదు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఇట్లాంటి భావనలు పెట్టుకుంటూ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. అందుకని అటువంటి వాళ్ళకి చెప్పొద్దని అంటున్నాడు కదా. అందుకని ఏమన్నాడు ఇక్కడ? జ్ఞాన గ్రహణ సామర్థ్యం ఉన్నవారే సత్యమైన భక్తులు. గీతాజ్ఞానం యొక్క పరమార్థం ఏమిటి? గీతాజ్ఞానం యొక్క పరమార్థం ఏమిటి? అహంకారము అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టి అయిపోతుందండి. కొంచెం యొక్క ఆఖరి మహావాక్యాలు కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? అహంకారము అంటే దేహాభిమానం, అంటే దేహ అహంకారము. దేహాహంకారం అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. నా కులము, వర్ణము, జాతి, ధర్మము, రంగు, రూపు, భాష, దేశము, నేను గొప్పవాడిని, వీడు తక్కువవాడు, వాడు నా కులం వాడు కాదు, నా జాతి వాడు, ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని దేహ అహంకారం అంటే దేహాభిమానాన్ని వీడి స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని విశ్వాత్మలకు తండ్రి అయిన పరమాత్మను మనసు బుద్ధి ద్వారా స్మృతి చేయడం అండి. గుర్తుపెట్టుకోండి, మనసు బుద్ధి ద్వారా స్మృతి చేయడము, ఇది సత్యమైన శరణాగతి. ఇది అర్థం అన్నమాట. సత్యమైన శరణాగతి అంటే ఈ విధంగా మనం స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ మీద బలిహారం అయ్యేటువంటి బుద్ధి అన్నమాట శరణాగతి అంటే అది. 12వ అధ్యాయంలోని 13, 20 ఈ శ్లోకాల్లో చెప్పబడిన అందులో ఏం చెప్పాడండి? గుణం ఏం చెప్పాడు? దేహాభిమానాన్ని విడిచిపెట్టు, ఆత్మాభిమాని. దాని నుండి ఏమొస్తాయి మనకి? నమ్రత వస్తుంది, సమభావం అన్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు తుల్య నిందా స్తుతిర్మౌని అన్నాడు చూసారా, ఈ సమభావన వస్తుంది. రాగద్వేష రాహిత్యము. ఈ రాగము అంటే కొన్ని అనుకునేవి జరిగితే రాగము, లేకపోతే ద్వేషము. ఈ రాగద్వేషాన్ని కూడా విడిచిపెట్టాలి. రాగద్వేష రాహిత్యము లేని మనసు. ఇవన్నీ లేవనుకోండి, ఇవన్నీ గుణాలు లేకపోతే అటువంటి లేని మనసు అంటే అభక్తుడి మనస్సు అన్నమాట. అభక్తుడి మనస్సు గీత బహిర్గతం చేసిన పరమసత్యాన్ని తట్టుకోలేదండి. వీక్ మైండ్, అర్థమైందండి? పూర్తిగా వ్యర్థ చింతన, దేహాభిమానంతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఏమంటారు నెగిటివ్ విషయాలతోనే పూర్తిగా నిండిపోయిన మనసులో ఏంటంటే పరమసత్యాన్ని తెలుసుకునే ఈ యొక్క బుద్ధి లేదన్నమాట. గీత బహిర్గతం చేసిన పరమసత్యాన్ని తట్టుకోలేదు, తీసుకోలేదు, రిసీవ్ చేసుకోలేదు. ఆ రిసెప్టివిటీ ఉండదు. శత్రుత్వంతో, ఈర్ష్యతో ఉన్న మనసుకు గీత చెబితే వాడు దానిని కేవలం ఒక లౌకిక గ్రంథంగానో, ఒక లౌకిక భౌతిక ధార్మిక గ్రంథంగా భావిస్తాడు, లేదా విమర్శించడానికో వాడుకుంటాడు. చెప్పిన విషయాలన్నీ తీసుకొని విమర్శిస్తాడు. లేదంటే ఇక్కడ ఇలా చెప్పారు, ఆయన అలా చెప్పారు అని విమర్శనాత్మకంగా దాన్ని వాడుకుంటాడంట. గీత వెల్లడి చేసిన సత్యమైన భక్తుడి లక్షణాలకు పరాకాష్ట 12, 20లో భగవంతుడు ఈ గుణాలను ధర్మ్యామృతం అన్నాడు. ఒకటే మాట, ధర్మ్యం. నేను ఇచ్చేటువంటి అమృతం ఏదైతే ఉందో మిమ్మల్ని ధర్మ మార్గాన్ని నడిపిస్తుంది. ఎందుకంటే నేను ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని. ఈ అమృతాన్ని తాగే శ్రద్ధ, భక్తి లేని వాడికి 1867లో గీతామృతాన్ని పంచకూడదు
అని స్వయముగా భగవంతుడే నిషేధాన్ని విధించాడు. ఆఖరి మహావాక్యము కాబట్టి 1867లోని అభక్తాయ అన్న పదము అనే పదము యొక్క అంతరార్థాన్ని కేవలము బాహ్య పూజల పరంగా కాకుండా ఒక సాధకుడి అంతరంగిక పరిణితి మరియు ఆత్మశుద్ధత, ఇంటర్నల్ మెచ్యూరిటీ అండ్ ఇంటర్నల్ ప్యూరిటీ పరంగా అర్థం చేసుకోవడానికి 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం నుండి 20వ శ్లోకము, ఈ 8 శ్లోకాలు అత్యుత్తమ ప్రమాణాలుగా మద్దతుగా మనకి నిలుస్తాయి. అర్థమైంది. ఇందులో ఇప్పుడు 2 విషయాలు, 4 గ్రూప్స్ అన్నాం కదా. ఆ అతపస్కాయ అభక్తాయ తెలుసుకున్నామండి. నచా శుశ్రూషవే అశుశ్రూషవే అన్నాడు కదా. అంటే నా మాట వినని వాళ్ళు, ఆ గ్రూప్ యొక్క విషయాల్ని మనం తదుపరి ఎపిసోడ్లో కూలంకషంగా చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.